కొనేటి చేద్దాం. ధైర్యంగా ఉండండి. అంటే సార్ ఇప్పుడు 40 బస్తాలు 20 బస్తాలు ఇది మొలకొచ్చే అవకాశం ఉందా? ఎన్ని ఎకరాలు వేసావు పంట? మొత్తం 4 ఎకరాలు. వర్షం పడే అవకాశం ఉంది మళ్ళీ. ఆల్రెడీ సార్ నీకెందుకు, నీకు కొనిపించే బాధ్యత నేను చూసుకుంటా. ఓకేనా? చూడు అటు వెళ్ళి ఏమన్నా ఎనగమాల బాగుంది. అకాల వర్షాల వలన నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈరోజు పొలాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు పడేటువంటి ఆవేదన ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకుంది. అందుకోసమే తడిచిన ధాన్యాన్ని, మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు, ఎన్డీఏ ప్రభుత్వంలో కొండంత అండగా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం. అందుకోసమే ఈ రోజు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం, మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం. మరి అకాల వర్షం వలన ధాన్యం తడిస్తే, పంట తడిస్తే మరి రైతు నష్టపోకూడదు అనేది ఈ రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన. చంద్రబాబు గారు చెప్పారు 24 గంటల్లో రైతులకు డబ్బులు అందాలని. ఆ విధంగా ఈ రోజు ప్రతి రైతుకు కూడా ధాన్యం కొన్న వెంటనే 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి. గత ప్రభుత్వంలో చూసాం వైఎస్ఆర్ పాలనలో ఏంటండి, రైతులకు ఎప్పుడన్నా ఈ విధంగా డబ్బులు ఇచ్చారా? మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉంది. గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? ఈ రోజు 10,50,000 కోట్ల అప్పులు, వైఎస్ఆర్ పాలనలో జరిగినటువంటి అప్పుల్ని వడ్డీతో సహా ఒక పక్క అప్పులు తీరుస్తూ కూడా ఈ రోజు రైతులు కొండంత అండగా నిలబడ్డది ఎన్డీఏ ప్రభుత్వం. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు 24 గంటల్లో ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తా ఉంటే రైతాంగానికి, ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? రైతులకి బకాయిలు పెట్టి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా, రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులను ఆదుకున్నందుకు